వైపు వాతావరణం అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా, రోలు ఇసరాయి ఇలా అనేవి ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉండాల్సినవి. ఇవి పిన్ని వాళ్ళ ఇంట్లో చూడండి, ఇవన్నీ కూడా మనకి వెనకటి వస్తువులు. అలాగనే ఇక్కడ జాడి చూడండి, పిన్ని వాళ్ళ ఇంట్లో ఇది బయట వైపు అనమాట. మొత్తం వాళ్ళ దొడ్డి అంటారు కదండి. ఇలా ఇక్కడ ప్రాంతంలో మొత్తం ములక్కాయలు ఉన్నాయి చూడండి. ములక చెట్టు ఉంది, ములక్కాయలు. అది నాకు రాలా తీస్తే, మా మరదలు అయితే అటు వస్తుంది. ఇలా మా పిన్ని వాళ్ళ వెనక వైపు అనమాట. ఇదంతా కూడా చెట్లకి కేటాయించారు. ఇక్కడ మాత్రం చింతకాయలు అయితే బాగా ఉన్నాయి చెట్లకి. ఇంకా అటు కనపడే ఇళ్ళన్నీ కూడా అన్నయ్య వాళ్ళవి అనమాట. లైన్గా ఉంటాయి. ఈ చివరి నుంచి బజార్ ఆ చివరి దాకా మా వాళ్ళదేనండి మొత్తం. పల్లెటూళ్ళలో ప్రతి ఇంటికి కూడా ఇలా మట్టం అనేది ఉంటుంది. వస్తున్నా ఇదండి, అద్దెకిచ్చారు కాబట్టి మనం లోపలికి పోవద్దు కదా. ఇప్పుడు కంపల్సరిగా బావి ఉండాల్సిందే. ఈ బావి ఇదివరకు ఇంకా పెద్దగా ఉండేది, ఇప్పుడు జస్ట్ ఇలా చేసేసి వరంలాగా పెట్టేశారు. అలానే మళ్ళీ మనకి పంపు నీళ్ళు కూడా వచ్చేటట్టు పెట్టుకున్నారనమాట. ముందు పూల చెట్టు చూడండి. వీళ్ళకి ప్రతి ఇంటి దగ్గర కూడా మందార చెట్టు ఉండాల్సిందే.